ఎన్నికల ప్రచారంలో రైతులకు ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం 3వ విడత రుణమాఫీకి సిద్ధమైంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్నదాతలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇప్పటికే తొలి దఫాలో 1,00,000, రెండవ దఫాలో 1,50,000 వరకు ఉన్న రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. ఇక రేపు 2 లక్షల రూపాయల వరకు ఉన్న రుణాలను మాఫీ చేయబోతోంది. ఖమ్మం జిల్లా వైరాలో జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణమాఫీని ప్రారంభిస్తారు. ఆ వెంటనే రైతుల ఖాతాలో నిధులు జమ అవుతాయి. ఇక రేపు హైదరాబాద్ గోల్కొండ కోటలో జరిగే స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్న అనంతరం సీఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్లో వైరా చేరుకుంటారు. అక్కడ ఇటీవలే ట్రయల్ రన్ నిర్వహించిన సీతారామ ప్రాజెక్టును ప్రారంభిస్తారు. అనంతరం జరిగే బహిరంగ సభలో రైతు రుణమాఫీని ప్రకటిస్తారు సీఎం. ఈ విడతలో 1.5 లక్షల రూపాయల నుంచి 2 లక్షల రూపాయల వరకు ఉన్న రైతుల రుణాలు మాఫీ చేస్తారు. జూలై 18న మొదటి విడతలో భాగంగా 1,00,000 రూపాయలు ఉన్నలోపు వారికి రుణాలు ప్రభుత్వం మాఫీ చేసింది. అదే నెల 30న 1,50,000 రుణాల లోపు ఉన్నటువంటి వారికి మాఫీ చేసింది. ఇలా 12 రోజుల వ్యవధిలోనే మొత్తంగా 17.55 లక్షల మంది రైతులకు 12,000 కోట్ల రూపాయలకు పైగానే రైతులు రుణమాఫీ చేయడం తెలంగాణ చరిత్రలోనే ఇది మొదటిసారని ప్రభుత్వం పేర్కొంది. ఇప్పుడు తుది విడతలో 14.45 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.